హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్కులు జరుగుతున్నాయి కదా. ఆల్రెడీ ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3 చూడడం జరిగింది కదా. సో ఆ టాస్కుల్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు, ఎవరు టికెట్ ఫినాల రేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నిన్న నామినేషన్లో కొన్ని గొడవలు జరిగాయి కదా, ఆ గొడవల్లో ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇన్స్టా స్టోరీ రూపంలో ప్రతి ఒక్క అప్డేట్ 24/7 ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్లు అనేవి జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో ఇప్పటి వరకు బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ పాల్గొనడం జరిగింది. సో పాల్గొనడం వల్ల 4 టాస్కులు జరిగాయి. ఆ 4 టాస్కుల్లో ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయింది అనేది ఇప్పుడు మనం క్లియర్ కట్గా తెలుసుకుందాము. ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్ టాస్క్. ఈ టాస్కుల్లో గెలిచింది ఎవరో కాదు, ఇమాన్యుయల్. సో ఫస్ట్ టాస్క్ ఆడింది కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, రీతు చౌదరి. వీళ్ళు ముగ్గురు చాలా గట్టిగా గేమ్ ఆడడం జరుగుతుంది. చాలా ఫిజికల్గా కూడా అయ్యారు. సో ఇక్కడ ఇమాన్యుయల్ స్కోరు 6, అలాగే కళ్యాణ్ స్కోరు 4, అలాగే రీతు చౌదరి స్కోరు 0. సో ఓవరాల్గా ఇక్కడ గెలిచింది ఇమాన్యుయల్. ఆల్రెడీ మనం ప్రోమో 1లో చూడడం జరిగింది. అలాగే సెకండ్ టాస్క్ తనుజ, డెమన్, బర్నీ ఫ్లవర్ టాస్క్. బిగ్ బాస్ కొన్ని ఫ్లవర్లు ఇస్తారు. సో ఆ ఫ్లవర్స్ ఒక మడ్ ఉంటుంది, ఆ మడ్లో పేర్చాలి. సో ఎవరి కలర్ అయితే ఎక్కువ ఉంటుందో బజర్ మోగే టైంకి వాళ్ళు విన్నర్ అవుతారు. ఇక్కడ డెమాన్ పవన్, అలాగే తనుజ, అలాగే బర్నీ వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడడం జరుగుతుంది. ఇక్కడ బర్నీ గారు తనుజ గారికి సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ తనుజ గారు గెలుస్తారు అని చెప్పి మనకు వచ్చిన అప్డేటు. అందుకోసమే డెమాన్ పవన్ ఓడిపోయాడని చెప్పి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా సెకండ్ టాస్క్ తనుజ గెలిచింది. అలాగే థర్డ్ టాస్క్ బాల్ టాస్క్. ఇది ఆల్రెడీ ప్రోమో 2లో చూసడం జరిగింది. సో ఈ బాల్ 2లో గేమ్ ఆడింది ఎవరు అంటే ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ. వీళ్ళిద్దరూ గేమ్ ఆడతారు. సో ఈ గేమ్లో ఒక తాడు ఉంటుంది. ఆ తాడు పట్టుకొని బాల్స్ని బాస్కెట్లో వేస్తూ ఉండాలి. ఇక్కడ ఇమాన్యుయల్ ఎంత గట్టిగా ఆడాడో అంతకన్నా గట్టిగా సంజన గారు కూడా గేమ్ ఆడడం జరుగుతుంది. సో సంజన గారు తాడు ఇవ్వడం వల్ల సంజన గారు గేమ్ నుంచి అవుట్ అవుతారు. ఆ విధంగా ఇమాన్యుయల్ గెలవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఇమాన్యుయల్ 2 టాస్కులు గెలిచారు. అలాగే ఫోర్త్ టాస్క్లో సుమన్ శెట్టి వర్సెస్ తనుజ వీళ్ళిద్దరి మధ్యలో వాటర్ టాస్క్ జరుగుతుంది. సో ఈ వాటర్ టాస్క్లో గెలిచింది తనుజ గారు. మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే లేదు సుమన్ శెట్టి గెలిచాడని చెప్పి, అందుకోసము తనుజ గారు టికెట్ ఫినాల రేజ్ నుంచి అవుట్ అయ్యారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ అప్డేట్ కరెక్టా, సెకండ్ అప్డేట్ కరెక్ట్ అనేది కొంచెం అయితే కన్ఫ్యూజ్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ టీము కావాలని కొన్నిసార్లు లీక్స్ అబద్ధం అయితే ఇస్తుంటుంది, కొన్నిసార్లు కరెక్టే ఇస్తుంది. 90% కరెక్ట్ అప్డేట్స్ వస్తాయి, 10% అప్పుడప్పుడు మిస్లీడ్ చేయడానికి అప్డేట్స్ అయితే రాంగ్ అయితే ఇస్తూ ఉంటుంది. సో చూద్దాము ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది. అదేవిధంగా ఇప్పటివరకు 4 టాస్కులు జరిగాయి. ఆ 4 టాస్కుల్లో ఓడిపోయిన కంటెస్టెంట్లో కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, బర్నీ గారు, డెమాన్ పవన్, అదేవిధంగా బర్నీ, అదేవిధంగా సంజన గారు, సుమన్ శెట్టి మొత్తంగా ఓడిపోయిన కంటెస్టెంట్లు వీళ్ళు. సో ఈ టాస్క్లు అనేవి దశల వారీగా జరుగుతుంటాయి. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్లో ఉన్నవారు తనుజ, రీతు చౌదరి, సంజన, బర్నీ, డెమాన్ పవన్, సుమన్ శెట్టి. టోటల్గా 6 కంటెస్టెంట్ల నామినేషన్లో ఉండడం జరిగింది. ఈ 6 కంటెస్టెంట్ ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30%, అలాగే రీతు ఓటింగ్ అనేది 18%, సంజన ఓటింగ్ అనేది 16%, బర్నీ ఓటింగ్ అనేది 11%, డెమాన్ ఓటింగ్ అనేది 11%, సుమన్ ఓటింగ్ అనేది 10% కొనసాగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ టాప్ 5 ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనేది ఈ నెల 21st ఉంది కాబట్టి, పోయిన వారం ఒకరిని అంతకుముందు నో ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈ 13th వీక్లో డబుల్ ఎలిమినేషన్ పెట్టాలని చెప్పి బిగ్ బాస్ అయితే ఆలోచన చేస్తుండో. సో మొత్తానికి నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో తనుజ అలాగే సంజన వీళ్ళిద్దరు సేఫ్ జోన్. డేంజర్ జోన్లో ఉన్నది బర్నీ, రీతు చౌదరి. ఎలిమినేషన్ దగ్గర ఉన్నది సుమన్ శెట్టి, డెమాన్ పవన్ అయితే ఎలిమినేషన్ దగ్గర అయితే ఉన్నారు. సో నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో మీరు మీ సపోర్ట్ ఎవరికి, అలాగే మీ ఓట్ ఎవరికి, అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా అనేది
కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నిన్న డెమాన్ పవన్ వర్సెస్ తనుజ గొడవ జరిగింది కదా, ఈ గొడవలో ఎవరికి కరెక్ట్ ఎవరిది తప్పు అంటే 100% తనుజ గారిదే తప్పు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా డెమాన్ పవన్ని హేళన చేస్తూ చాలా తక్కువ చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే డెమాన్ పవన్ కామనర్ అని చెప్పి అది మనసులో ఉన్నట్లుంది తనుజకు, అందుకోసం తనని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఎందుకంటే డెమాన్ పవన్ పెట్టినటువంటి పాయింట్స్ని డిఫెండ్ చేసుకోలేక తనుజ తన పైన అగ్రెసివ్ అయిందని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకు ఎవరిది తప్పు అనిపించింది? తనుజ తప్పు అనిపించిందా, డెమాన్ పవర్ని తప్పు అనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.